హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ ఛానల్. సో మన లాస్ట్ వీడియోలో ఏం చేసామంటే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ బటన్ డిజైన్ వరకు మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ బట్టి మీకు ఒక వెబ్ పేజ్ ఇస్తున్నా. ఒక వెబ్ పేజ్, ఇది ఒక వెబ్ పేజ్ అన్నమాట. మీకు సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు కన్స్ట్రక్ట్ చేయండి. అంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే జస్ట్ ఇమేజ్ మీరు మార్చుకోవచ్చు. లైక్ ఏ ఇమేజ్ అయినా ఇవ్వచ్చు. సో స్పెసిఫిక్గా ఆ ఇమేజ్ అంటే మీకు దొరకదు కాబట్టి దొరికితే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. సో దానికి టెక్స్ట్ మాత్రం ఇది ఇచ్చుకోవాలన్నమాట. లైక్ చూడండి, హెడ్డింగ్, టు డూ లిస్ట్ అని, సో ఇది పారాగ్రాఫ్, సో బటన్ ఇవన్నమాట. సో ఈ అండర్లైన్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నదే. సో మీరేం చేస్తారంటే ఆన్లైన్ కంపైలర్ అయితే ఆన్లైన్ కంపైలర్, లేదా విజువల్ స్టూడియో అయితే విజువల్ స్టూడియో, సో వాట్ ఎవర్. జస్ట్ ఈ పేజ్ని నేను డోంట్ వరీ, ఈ పేజ్ నేను ఏంటంటే లింక్లో పేస్ట్ చేస్తా, నా బ్లాగ్లో పేస్ట్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే దాన్ని క్లిక్ చేసి సో దాన్ని పక్కన పెట్టుకొని మీరు మీ ఆన్లైన్ కంపైలర్లో లేదా విజువల్ స్టూడియోస్లో జస్ట్ మీరు దాన్ని అలా కన్స్ట్రక్ట్ చేయండి కోడ్. ఆ కోడ్ రాస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ నేను అలాగే చేసా, నేను ఇక్కడ క్లోజ్ చేసేసా మీరు చూడకూడదని. సో మీరు ఓన్గా ట్రై చేయండి, ఓకేనా? సో జస్ట్ ట్రై టు అచీవ్ ద డిజైన్ యాజ్ క్లోజ్ as పాసిబుల్. సో ఇదనమాట. లైక్ కలర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. జస్ట్ ఈ విధంగా లేఅవుట్ వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా? సో ఇదొక టాస్క్ 1 మాత్రమే. ఇలాంటి టాస్క్ నాకు బోల్డ్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయ్యాను కదా! సో నేను నెక్స్ట్ వేవ్ అనే ఒక కోడింగ్ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే నాకు వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటున్నా. సో ఇందులో ఇలాంటివన్నీ నాకు ఒక కరిక్యులమ్ డిజైన్ చేశారు. సో ఇది దేని తర్వాత ఏంటి అని ఇప్పుడు నేను మీకు చెప్పిన చీట్ షీట్ అంటున్నాను కదా! సో అవన్నీ ఏంటంటే ఇందులో నేర్చుకున్నవే. వాళ్ళు నాకు నేర్పిన అలా స్టెప్ బై స్టెప్ మొత్తం ఒక్కొక్కటి అలా నేర్చుకున్న తర్వాత మాకు ఇలా కోడింగ్ ప్రాక్టీస్ అనేవి ఇస్తారు. సో దీన్ని బట్టి మీకు ఇంకా ఒక హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవుద్దని. సో ఇదే నేను కూడా మీకు ఇద్దాం అనుకుంటున్నా. సో మీకు ప్రాక్టీస్ అవుద్దని. సో ఇది ఇలా కన్స్ట్రక్ట్ చేయండి. సో తర్వాత ఏంటంటే సో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు నాకు జస్ట్ దీనికి సంబంధించిన ఆ కోడ్ నాకు కామెంట్‌లో పోస్ట్ చేయండి. సో నేను చెక్ చేస్తాను. థాంక్ యూ.